ఎంఆర్ఐలో మెనిస్కల్ టేర్ ఉంటే సర్జరీ అవసరమా? హాయ్, నేను డాక్టర్ సుబ్బారావు చాగంటి ఫ్రమ్ ఇండో యూకే అవియా క్లినిక్స్ విజయవాడ. చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, ఎంఆర్ఐలో మెనిస్కల్ టేర్ ఉంది అని రిపోర్ట్ ఇచ్చారు, అంటే దీనికి ఆపరేషన్ అవసరమా అని. దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే నాట్ ఆల్వేస్. సో ఎవరిలో సర్జరీ అవసరం లేదు అంటే మిడిల్ నుంచి లేటర్ ఏజ్డ్ 40 పైబడిన వాళ్ళలో, అలాగే మోకాల్లో కార్టిలేజ్ ఆల్రెడీ అరిగిపోయి ఉన్న డిజనరేటివ్ మెనిస్కల్ టేర్ అంటారు, అంటే ఇంజరీ అవ్వకుండానే టేర్ అయినా వాళ్ళలో ఆపరేషన్ అవసరం లేదు. ఎవరిలో ఆపరేషన్ అవసరము అని అంటే ఇంజరీ ద్వారా ఎక్యూట్ మెనిస్కల్ టేర్ ఇంజరీ ద్వారా అయిన వాళ్ళలో, తర్వాత యంగ్ పీపుల్లో, అలాగే కొన్నిసార్లు మెనిస్కస్ కట్ అయిన తర్వాత బాగా మూవ్ అయిపోతుంది, దాన్ని డిస్ప్లేస్డ్ మెనిస్కల్ టేర్ అని కానీ లేదంటే బకెట్ హ్యాండిల్ టేర్ కానీ అంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మోకాలు మడిచి చాపడానికి ఇబ్బందిగా ఉండి, అంటే లాకింగ్ అంటారు, అంటే ఇంకా మోకాలు స్ట్రెయిట్ అవ్వదన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే యంగ్ పీపుల్లో ఇలా డిస్ప్లేస్డ్ మెనిస్కల్ టేరు, లేదా కొన్నిసార్లు పోస్టీరియర్ రూట్ టేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ మెనిస్కస్ ఉంది కదా, ఇది మీడియల్ మెనిస్కస్. ఈ మీడియల్ మెనిస్కస్ ఇక్కడ వచ్చి బోన్కి అటాచ్ అవ్వాలి, పోస్టీరియర్ రూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే లాటరల్ మెనిస్కస్ ఇది బోన్ దగ్గర అటాచ్ అవుతుంది, కానీ ఈ మీడియల్ మెనిస్కస్ ఇక్కడ కట్ అయిపోయింది. ఇది కట్ అవ్వడం వల్ల ఈ మెనిస్కస్ జాయింట్లోంచి కొంచెం బయటకు వెళ్ళింది, దాన్ని మెనిస్కల్ ఎక్స్ట్రూజన్ అంటాం, దానివల్ల కార్టిలేజ్ కూడా అరిగిపోయింది. సో ఇలాంటి యంగ్ పేషెంట్లో ఇలాంటి పోస్టీరియర్ రూట్ టేర్ ఉంటే కనుక ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే చేయకుండా వదిలేస్తే కార్టిలేజ్ అరిగిపోతుందని. కానీ ఇప్పుడు ఈ పేషెంట్ని చూసామనుకోండి, ఈ పేషెంట్ ఎల్డర్లీ పేషెంట్, ఆల్రెడీ మోకాల్లో కార్టిలేజ్ కూడా అరిగింది. అలాంటి వాళ్ళలో మోకాలు మెనిస్కల్ టేర్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మరి దీని ట్రీట్మెంట్ ఏంటి? జనరల్గా ఏంటంటే చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే మంచి ఫిజియోథెరపీ సూపర్వైజ్డ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కనుక చేస్తే ఎనీవేర్ ఫ్రమ్ 6 వారాల నుంచి 12 వారాల దాకా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తే చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే కీ హోల్ సర్జరీ ద్వారా చేసిన మెనిస్కెక్టమీకి, ఇలాగా ఏం చేయకుండా ఫిజియోథెరపీ ఒక్కదాంతోనే నాన్ సర్జికల్గా ట్రీట్ చేసిన వాళ్ళకి ఇద్దరికి 2 ఇయర్స్ డౌన్ ద లైన్, ఈవెన్ మోర్ దెన్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ కూడా ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఎసెన్షియల్గా వీళ్ళందరినీ కన్జర్వేటివ్గా ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయొచ్చు. ఓన్లీ ఇందాక నేను చెప్పిన కండిషన్ ఉన్న వాళ్ళ యంగ్ వాళ్ళలో అయితేనే సర్జరీ చేయాలి.